తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఐఏఎస్ అధికారుల్లో స్మితా సబర్వాల్ ఫ్రంట్ లైన్ లో ఉంటారు. అదే రేంజ్ లో వివాదాల మధ్య కూడా ఉంటారు. కాంట్రవర్సీని ఆమె టార్గెట్ చేస్తారో లేక కాంట్రవర్సీలే ఆమె వెంట ఉంటాయో తెలియదు, కానీ స్మితా ఏం మాట్లాడినా ఏం చేసినా ఖచ్చితంగా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఈ మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఆఫీసర్ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని శాఖకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆమె చేసిన ఓ కాంట్రవర్షియల్ ట్వీట్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు స్మిత. పరిపాలనలో ఎంతో కీలకంగా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ పోస్టులకు దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించారు స్మిత. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు దివ్యాంగులైతే సర్వీస్ ఏం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ దివ్యాంగులు ఫ్లైట్ నడుపుతున్నాడు అంటే ప్రయాణికులు సేఫ్గా ఫీల్ అవుతారా? ఓ దివ్యాంగుడైన డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు అంటే పేషెంట్లు చేయించుకుంటారా అంటూ పోస్ట్ చేశారు. వాళ్ల విషయంలో ఉన్న జాగ్రత్త జిల్లాను నడిపించే అధికారుల విషయంలో ఎందుకని ప్రశ్నించారు. దివ్యాంగులకు డెస్క్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ క్షేత్రస్థాయికి వెళ్లి చేసే ఉద్యోగాల్లో అవసరం లేదని అన్నారు. ఇక ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ విషయం తేల్చకుండా యూపీఎస్సీ మనోజ్ సోని రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు. నిజానిజాలు తేల్చకుండా ఒక అధికారి ఎలా చేతులు ఎత్తేస్తారంటూ ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల అధికారుల పిల్లలకు మెరిట్ లేకుండా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇది కరెక్టేనా అని అడిగిన ఓ నెటిజన్ కు స్మిత రిప్లై ఇచ్చారు. ఇలా రిజర్వేషన్లలో ఉద్యోగాలు ఇవ్వడం ముమ్మాటికి తప్పేనంటూ చెప్పారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో స్మిత చేసిన ఈ పోస్టులు, కామెంట్లు ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.